పాలిటిక్స్ అందలమెక్కిస్తుంది, క్యారెక్టర్ పరంగా దిగజారిపోయేలా కూడా చేస్తుంది. పర్సనల్ యాక్టివిటీస్ ని టచ్ చేస్తుంది, ఇంట్లో వాళ్లను రాజకీయాల్లోకి లాగుతుంది. వన్స్ రాజకీయాల్లోకి వచ్చాక అన్నింటిని తట్టుకుని నిలబడాలి. సెన్సిటివ్ మైండ్ తో రాజకీయాలు చేయడం అసాధ్యం. ఇప్పుడు తమిళనాడులో విజయ్ సెంట్రిక్ గా ఒక డైలాగ్ తెగ హడావుడి చేస్తోంది. అదే కమౌట్ విజయ్. ఇంతకు విజయ్ పై కమౌట్ అన్న కమెంట్ ఎందుకు కాంట్రవర్సీగా మారింది? టీవీకే అధినేత కాకముందు విజయ్ సినిమా హీరో. సినిమాల్లో ఉన్నంత వరకు ఆయన ఏం చేసినా ఏ తెల్ల చొక్కా పట్టించుకునేది కాదు, ఏ మరక అంటేది కాదు. తాగు వాగు తిరుగు ఇలా ఏం చేసినా ఎవ్వరికీ నో అభ్యంతరం. బట్ రాజకీయాల్లోకి అడుగుపెట్టాక ఆయన తుమ్మినా ఎక్కడ తుమ్మాడు అన్న ఎంక్వైరీ, నవ్వినా ఎందుకు నవ్వాడు అన్న విచారణ, ఇంట్లో ఉన్నా ఏ ఇంట్లో ఉన్నాడు అన్న ఆరా. ఇప్పుడు ఆయన మాటలను భూతార్థంలో, చేష్టలను బయోస్కోప్ లో పెట్టి చూస్తోంది రాజకీయం. తమిళనాడు రాజకీయాల్లో మాటల యుద్ధం సాధారణమే అయినా రాజకీయ విమర్శలు పర్సనల్ టర్న్ తీసుకున్నాయి. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ లైన్ క్రాస్ చేసి మరి విజయ్ పై విమర్శలు దాడి చేసినట్టుగా సోషల్ మీడియా ఏకిపారేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ అవకాశాలపై ప్రశ్నించగా విజయ్ చాలా అమాయకుడు అంటూనే ముందు అతను త్రిషా ఇంటి నుంచి బయటకు రావాలంటూ బాంబు పేల్చాడు. பாவம், அவர் அனுபவமே இல்லாதவர். முதல்ல வீட்டிலிருந்து வெளியே வரணும். திரிஷா விட்டிருந்து முதல்ல வெளியே வந்தால் தான் முதல்ல எல்லாமே நடக்க முடியும். இவர் அதாவது குடும்பத்தோடு நல்ல உறவு வைக்கணும், நல்ல தலைவர்கள் வழி நடத்தின இயக்கத்தை நல்ல முறையில் சொல்லணும். మొదలు ఇదలంది వెళ్ళివరణం మొదల. నాగేంద్రన్ వ్యాఖ్యలు రాజకీయ విమర్శలు దాటి వ్యక్తిగత స్థాయికి వెళ్లాయని సోషల్ మీడియాలో విమర్శల దాడి మొదలైంది. విజయ్ ను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకోవడమే కాకుండా నటి త్రిష పేరు లాగడం అనవసరమని మండిపడుతున్నారు. ఇవి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని విజయ్ మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయ్ రాజకీయ పాత్రపై విమర్శలు చేయడం సహజమే, కానీ వ్యక్తిగత జీవితం, సంబంధం లేని వ్యక్తులను లాగడం మంచిది కాదంటున్నారు. ఇప్పుడు ఈ వివాదం తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. గతంలో విజయ్ కూడా ప్రత్యర్థులను విమర్శిస్తూ తాను ఇంటి నుంచి బయటకు రావాలని అంటున్నారు. తన ఇల్లు తమిళనాడే, తానెందుకు బయటకు రావాలని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ కౌంటర్ కే బీజేపీ అధ్యక్షుడు రివర్స్ కౌంటర్ విసిరారా అన్న చర్చ సాగుతోంది. ఓకే, విమర్శించినా కూడా మధ్యలో త్రిషను లాగడం ఆమోదయోగ్యం కాదంటున్నారు. మరోవైపు నాగేంద్రన్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని బహిరంగంగా విజయ్ కు క్షమాపణలు చెప్పాలని టీవీకే ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు.